ఒక తాడు ఉంది, ఒక పాము ఉంది. అట్లా ఈ ప్రపంచం అంతా తయారైంది. నువ్వు బ్రహ్మమును చూడలేకపోతున్నావు, నువ్వు మనుషుల్నే చూస్తున్నావు, నీకు అందుకని బంధం కలుగుతోందిరా. నేను బ్రహ్మమును చూస్తున్నాను, నాకు బంధం కలగటం లేదు అంటున్నాడు ఆయన. గురువు అన్నవాడు ఈ మాట చెప్తున్నాడు. మరి ఆ బ్రహ్మం ఏదో నాకు కనపడలేదు, ఆయనేమో నేను చూశానంటాడు. నాకు ఈ జగత్తంతా బ్రహ్మమే కనపడుతోంది అంటాడు. నాకు ఈ జగత్తంతా సంసారమే కనపడుతోంది, నాకు కనపడలేదు. మరి నేను ఎట్లా చెయ్యాలి అంటే, నేనేం చూస్తున్నాను, ఆయన ఏం చూస్తున్నాడు. మీరు ఇది అర్థం చేసుకోవాలి. నేనేం చూస్తున్నానంటే చెట్టు చూస్తున్నాను. నేను ఒక పొట్ల తీగ కాసింది ఇక్కడ. ఇప్పుడు తీగని నేను చూశాను. ఇది ఏదో తీగ ఒక చెట్టు ఇక్కడ ఉంది అని నేను చెప్తున్నాను, శిష్యుడుగా నేను చెబుతున్నాను. గురువుగా ఆయన చెప్తున్నాడు ఇది పొట్ల తీగ అని చెప్తున్నాడు. ఇప్పుడు ఇది దీనికి పొట్ల కాయ లేదు, దీనికి పొట్ల గింజ లేదు. ఆ గింజ చూడలేదు, ఈ కాయ చూడలేదు. ఆయన రాబోయేటువంటి కాయని చూడలేదు, భూమిలో పూడ్చినటువంటి గింజని చూడలేదు. ఆయన చూస్తున్నది కార్యాన్నే చూస్తున్నాడు. నేను చూస్తున్నది కార్యాన్నే చూశాను. అది రామనాథం గారికి ఏమో కార్యం ఎందులోకి వెళ్ళిపోయింది, కారణంలోకి వెళ్ళి చూస్తున్నాడు ఆయన. కావాలంటే దీన్ని కారణం చేసుకుని రాబోయే కార్యాన్ని ఆయన చూడగలిగాడు. అంటే ఈ చెట్టుకి ఏం కాయ కాస్తుంది, ఇట్లా కాయ కాస్తుంది. మనం ఇక్కడ ఒక చెట్టు పెట్టంగానే ఒరే ఈ చెట్టు చాలా ఎత్తు పెరుగుతుందిరా, ఇది ఇంత దగ్గర పెట్టావు, మన బిల్డింగ్ కంటే దాటిపోతుంది, ఇవన్నీ పడగొట్టుకోవాల్సి వస్తుంది, ఇదంతా తీయే అంటున్నాం కదా మన పెద్దవాళ్ళు, అనుభవం ఉన్నవాళ్ళు. చెట్టు చిన్నగా ఉన్నప్పుడు అట్లాగే ఉంది, పెద్దగా అయింది మనం చూడలేదు కదా, కానీ వాళ్ళు చూసి చెప్తున్నారు కదా మనకు. అంటే ఏం చూశారు వాళ్ళు, రాబోయే కార్యాన్ని చూశారు. ఇప్పుడు కారణం కనపడుతోంది, రాబోయే కార్యాన్ని వాళ్ళు చూశారు. అంటే ఈ ప్రపంచాన్ని కూడా గురువు ఏ దృష్టితో చూస్తున్నాడంటే, దీనికి కారణమేది, ఇది కార్యం. కార్యం నాకు కనపడుతోంది, మీకు కనపడింది, నాకు కనపడింది, అందరికి కనపడుతోంది. దీనికి కారణమేది, ఇది కారణమైతే కార్యమేది. ఇది ఇప్పుడు కారణమైతే రాబోయేటువంటి కార్యమేది. కొంచెం కష్టంగా ఉందా? ఏం లేదు కదా, మీకు ఏమన్నా డౌట్ ఉంటే అడగండి, చెప్తారు. ఇది కారణమైతే రాబోయేటువంటి కార్యము ఏది అనే దృష్టి వాడికి ఉంది. వాడు అంటే వాడు అనకూడదు, గురువుకు ఉంది. శిష్యుడికి ఆ దృష్టి లేదు. చూస్తున్నది ఇద్దరు ఒక వస్తువునే చూస్తున్నారు. ఇప్పుడు శిష్యుడి దృష్టితో నువ్వు ఇందా నుంచి చూసింది పంచదశలో చూసావు. శబ్ద స్పర్శ రూప రస గంధ అనేటువంటి 5 తన్మాత్రల్ని చూసావు. నీకు కనపడుతున్నాయి కదా, శబ్దం నుంచి నీకేమొచ్చిందో, స్పర్శ నుంచి ఏమొచ్చిందో, రూపం నుంచి ఏమొచ్చిందో, రసం నుంచి ఏమొచ్చిందో, గంధం నుంచి ఏమొచ్చిందో, వాటికి సంబంధించినటువంటి వాటితోనే నువ్వు వ్యవహారం చేస్తున్నావు. ఎందుకంటే నువ్వేమంటున్నావు, నేను చూశాను, నేను విన్నాను. అంటే ఏం విన్నావు, విషయం కాదు, విషయం కాదు. నేను శబ్దం విన్నాను, నేను చూశాను, నేను కంటితో చూశాను, నేను తిన్నాను, నాలుగుతో తిన్నాను, నేను వాసన చూశాను, ఏదో నేను రుచి చూశాను, నేనేదో చేశాను అంటున్నావు. అంటే నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావు అంటే, ఈ 15 కళలను ఇందాక చెప్పానే, అక్కడే కూర్చోండి అమ్మా, భయపడుతుంది, కూర్చోండి. 3కే రావాలి, 3:30కి వస్తే ఎట్లా, అర్ధగంట మిస్ చేసుకుంటే పాట పెట్టిన అర్థమవుతుంది. అమ్మ జాగ్రత్తగా వినండి, మధ్యలో నన్ను డిస్టర్బ్ చేస్తే నాకు మళ్ళీ రాదు. వినండి. ఏమ్మా ఆన్ చేశాను. ఇప్పుడు శిష్యుడు దృష్టి ఏం చూస్తున్నా అంటే, కార్యకారణ సంబంధంలో మీకు చెప్తున్నాను. శిష్యుడు 15 కళలను చూడగలుగుతున్నాడు, గురువు 16వ కళను చూడగలుగుతున్నాడు. అంటే ఈ 15 నీకు కార్యమైతే దీనికి కారణం 16. ఈ 15 నీకు కార్యమైతే, ఇది కారణమైతే, అంటే దీనిని కారణంగా కూడా నువ్వు ఊహించుకుంటే దీనికి రాబోయే కార్యం మళ్ళీ 16.
ఆ 16వది నిత్య షోడశికా రూప. ఈసారి లలితా సహస్రనామం చెప్పుకునేప్పుడు ఈ నామం దగ్గరికి వచ్చేప్పటికి మీకు వైదిక ధర్మ మార్గం అర్థం అవ్వాలి. అన్ని నామాల్లో అటువంటిదే చెప్పాడు. మనకు అర్థం కాదు, మనకు తెలియదు అంతే. ఈ 16వ కళ నీకు అర్థమైతే 16వ కళ దానికే పంచదశి మంత్రంలో 15 అక్షరాలు ఎవరైనా ఉపదేశం చేస్తారు. పంచదశి మంత్రం ఉపదేశం చేయమంటే 15 అక్షరాలు ఎవరైనా ఉపదేశం చేస్తారు. 16వది ఎవడు ఉపదేశం చెయ్యదు. అంత బలం గలవాడే 16వది నీకు చెప్తాడు. ఆ షోడశిక ఆ 16వ కళ ఉంది. ఆ 16వ అక్షరం మంత్రం రాదు. నీ ఖడ్గమాల కానీ నీ త్రిశతి కానీ అన్ని 15 ఉంటాయి. చూసుకోండి, త్రిశతి అంటున్నారు. 3 20 300 అవుతుంది. 300 అవుతాయంటే నీకు 15 అక్షరాలు. ఒక్కొక్క అక్షరం 20 నామాలు ఉంటాయి. 300 ఉంటాడు. త్రిశతి మేము త్రిశతి చదువుతున్నామండి, మేము ఖడ్గమాల చదువుతున్నామండి. ఏది మీరు చేసే ప్రయోజనం ఏం లేదు. ఇంత పైసా ప్రయోజనం కూడా రాదు. ఎందుకని? నీ దృష్టి జ్ఞానమయంగానే. నువ్వు ఆ త్రిశతి చదువు 15లోనే ఉన్నావు. నువ్వు ఎంతసేపు తిరిగినా 15లోనే ఉన్నావు. అదే మరి తరుగుతున్నాయి కదా. ఇప్పుడు నేనున్నాను, నాకు కళ్ళు ముక్కులు చెవులు అన్నీ ఉన్నాయి. డాక్టర్ చూడంగానే నేను పుట్టంగానే అమ్మ మీ అమ్మాయికి అన్ని అవయవాలు బాగున్నాయి అని చెప్పాడు. నేను ఆడుకుంటూ నాకు 5 ఏళ్ల పిల్లలు అయినప్పుడు ఆడుకుంటూ నేను మెట్ట మించి కింద పడ్డాను. నా కాలు ఇరిగిపోయింది. ఇప్పుడు ఒకటి లేదు కదా నాకు. ఇంకా కాసేపు ఉన్నాక నాకు అన్నుపోయింది. కొన్నేళ్ళు అయినాక పోతుంది కదా. మరి నాకు ఇంకోటి లేదు కదా. అంటే ఈ 15 నీకు పోయేవి, పోనేవి కాదు. అందుకని వీటికి నిత్యములోని పెట్టలేము మేము పేరు. ఇది అనిత్యము. మరి నిత్యం ఎవరు? షోడశిక 16వది నిత్యం. ఆ 16వది ఏమిటి అంటే అది కారణము, అది కార్యము. అది రెండు అవుతోంది. ఈ జగత్తు కార్యము కారణం అవుతోంది. అయితే ఈ జగత్తుకి దానికి ఏమిటి తేడా అంటే అది ఎటువంటి కారణము అంటే అది కారణం అయితేనే ఈ కార్యం వస్తుంది. ఈ కార్యం ద్వారా వచ్చేది మళ్ళీ అది కారణమే అవుతుంది. నీ చెట్టు ఏమైంది? విత్తనమైంది. ఈ చెట్టుగా ఉన్నటువంటి మొక్క నీకేం తెస్తోంది అంటే లోపలి ఆ విత్తనం నుంచే ఇది వచ్చింది. దాని లోపల అంతర్వాహినిగా విత్తనాన్నే మోసుకుపోతున్నది. ఇప్పుడు నీకు కనపట్టల్లా, బట్ అది కనపట్టలేదు. కానీ నేను చూసి ఏం చెప్పాను అంటే ఇది పొట్ల తీగ అన్నాను. అంటే దీని లోపల ఆ పొట్ల అనేటువంటి ఆ విత్తనం ఆకులో లేదు, తీగలో లేదు, పువ్వులో లేదు, ఏమ్మా కాయలో లేదు, గింజలో ఉంది. కాయ కూడా నేను తీసి పారేస్తున్నా. బజార్ నుంచి నేను ఎన్నో వస్తువులు కొనుక్కొచ్చుకుంటా, వేరు తీసేసి నేను తింటున్నా. నేను చాక్లెట్ డైరీ మిల్క్లో ఒక చాక్లెట్ కొనుక్కొచ్చుకున్నా, మంచు మించు ఏదో కొనుక్కొచ్చుకున్నాను. ఏమ్మా కాయలో లేదు, గింజలో ఉంది. కాయ కూడా నేను తీసి పారేస్తున్నా. బజార్ నుంచి నేను ఎన్నో వస్తువులు కొనుక్కొచ్చుకుంటా, వేరు తీసేసి నేను తింటున్నా. నేను చాక్లెట్ డైరీ మిల్క్లో ఒక చాక్లెట్ కొనుక్కొచ్చుకున్నా, మంచు మించు ఏదో కొనుక్కొచ్చుకున్నాను. వాడు ఏం చేస్తున్నాడు? ర్యాపర్ చుట్టిస్తున్నాడు నాకు. నేను కొనుక్కున్నాను కదా అని ర్యాపర్ కూడా తింటున్నానా? తినను. అసలు దాని గురించి కూడా చూడకుండా నా ఉద్దేశము లోపలున్న చాక్లెట్ తినడమే కదా. వాడు అమ్మింది నాకు చాక్లెట్నే అమ్మాడు. చాక్లెట్ను విడిగా ఇట్లా పెడితే అది కరిగిపోవడము, అది ఉపయోగం లేకుండా అవుతుందని వాడు ఒక ర్యాపర్లో నాకు చుట్టిచ్చాడు. ఇది ఒక ర్యాపర్ చుట్టిస్తున్నాడు నీకు. దీని లోపల ఈ ర్యాపరు 15 కళలతో ఉంది. ఇప్పుడు చాక్లెట్ ఏమిటంటే పైన నీకంత లోపల ఇంకోటి ఏదో పెట్టి ఆ పైన ఒట్టి
చాక్లెట్ పెడతాడు, ఏదో క్యాడ్బరీ పెడతాడు. బట్ అట్లా పెట్టాడు. తల్లి ఏం చెప్తుందంటే, ఒరే ఇది తింటే నీకు జబ్బు చేస్తుంది. ఏది తింటే జబ్బు చేస్తుంది? ఆ పైది తింటే జబ్బు చేస్తుంది, కవర్ కాదు. అప్పటికి మొక్కలాగా వచ్చింది. ఏం మొక్కలాగా వచ్చింది అంటే, గింజ నేను నాటంగానే, మళ్ళీ బాటనీ క్లాస్కి వెళ్తున్నాను, గింజ నేను నాటంగానే అందులో నుంచి 2 వచ్చినాయి. నా గింజ కూడా నాటంగానే నాలో నుంచి 2 వచ్చినాయి. అందుకే దీన్ని కారణ శరీరము అన్నారు. మీరు ఆ రోజు నన్ను అడగలే, ఇది స్థూల శరీరం, ఇది సూక్ష్మ శరీరం అన్న చెప్పినప్పుడు, ఇంకో కారణ శరీరం ఉంది అని చెప్పినప్పుడు మీరు ఎవ్వరు అంటే ఆ కారణ శరీరం దాన్ని ఎందుకు అన్నాము అని అడిగేంత తెలియదు. అది కూడా గురువే చెప్పాలి. మనం ఏం అడగాలో ఆయనే చెప్పాలి మనకి. దాన్ని కారణ శరీరం అన్నారు. ఎందుకంటే దాని కార్యం ఇది. గింజ యొక్క మొక్క ఏదైతే ఉందో ఈ కనపడుతున్న శరీరం అది కారణం, ఇది కార్యం. ఈ కార్యం మళ్ళీ ఎవరిని చేస్తోంది? దీని లోపల ఒక కారణం ఉంది. నీకు కనపడినటువంటి ఒక కారణం ఉంది. ఆ కారణము ఇంకొక కారణాన్నే తయారు చేస్తోంది. ఇప్పుడు కార్యం నశించిపోతోంది. అర్థమైందా? పొట్ల చెట్టు వాడిపోతుంది, పాడైపోతుంది. అంటే బాగా వచ్చింది, బాగా వచ్చింది. నాకు ఆకులు వచ్చినాయి, తీగలు వచ్చినాయి, పువ్వులు వచ్చినాయి, అన్నీ వచ్చినాయి. ఏమొచ్చింది? ఇప్పుడు కార్యముగా నా చేత చూడబడుతున్నది. కార్యాన్ని నేను చూస్తున్నాను. ఏం చూస్తున్నాను? పంచభూతాత్మకమైన చూస్తున్నాను. ఎట్లా చూస్తున్నా అంటే, గింజలో ఏ పదార్థం ఉందో గింజ ఓపెన్ చేసి చూడండి మీరు. దాని లోపల నీకు తీగ కనపడుతుందా, ఆకు కనపడుతుందా? ఆకు పచ్చగా వస్తుంది, దానిలోంచి వస్తూనే. మరి ఆ పచ్చదనం నా గింజ ఓపెన్ చేసి చూపించు. లేదు. మరి లేకపోతే ఇక్కడికి రాదు కదా, అలుస్తుంది. లేకపోతే ఇక్కడికి రాదు కదా. అందులో తీగ ఏదుంది, కొమ్మ ఏదుంది, అవ్యక్తంగా ఉంది. లేకుండా ఉంటే ఇక్కడికి వచ్చే అవకాశమే లేదు. అందులో ఉండకపోతే ఇక్కడికి రాదు. అది అవ్యక్తంగా ఉంది. ఎప్పుడైతే భూమిలో నేను నాటానో వ్యక్తమైంది. పంచభూతాలు నీళ్లు పోసాను, చూడండి, నీళ్లు పోసాను, సూర్యరశ్మి వచ్చింది, అంటే అగ్ని వచ్చింది, 5 భూతాలు వచ్చినాయి. ఇప్పుడు 5 భూతాలు నా గింజలో ఉన్నటువంటి ఒక పదార్థాన్ని ఏమేమి దాంట్లో ఉన్నాయో అవన్నిటినీ వ్యక్తపరిచింది. అట్లా నా కారణ శరీరంలో, నా కారణ శరీరం నాది. అందుకే లింగదేహం భంగం అయితే తప్ప నీకు మోక్షం రాదు అన్నారు. నా లింగదేహం ఏమిటి అంటే నా కారణ శరీరం, నా గింజ. ఇప్పుడు నేను చచ్చిపోయిన తర్వాత నా గింజ యాజ్ ఇట్ ఈజ్ పోతున్నది. ఇప్పుడు చచ్చిపోవడం అంటే ఏమీ పోవటం లేదరా. ఈ పొట్ల చెట్టు ఎండిపోతున్నదరా. ఎందుకు పొట్ల చెట్టు ఎండిపోయింది? దానికి లైఫ్ టైం అయిపోయింది. ఇన్ని నెలలు గడిచేటప్పటికి దాని లైఫ్ టైం. ఈ పొట్ల చెట్టు ఎన్నాళ్ళు ఉంటుంది? సంవత్సరాలు ఉంటుందా? ఒక సీజన్ అట్లా ఉంటుంది. అట్లా ఇప్పుడు మీకు కనపడుతున్నటువంటి ఈ శరీరం ఏదైతే ఉందో దీనికి నేను పేరు పెట్టుకున్నాను. వాళ్ళు భానుమతి అని వాళ్ళు పెట్టుకున్నారు. నా గింజ ఒకటి ఉండే, దానికి పేరు లేదు. అది నిత్య, అది మీకు కనపడదు. అది ప్రొడ్యూస్ చేసేటువంటి పదార్థాలు పంచభూతాలతో చేరితే తప్ప మీకు కనపడవు. అంతే కదా? పంచభూతాలతో చేరాలి. గింజలు భూమిలో పెట్టినట్టుగా నన్ను, నా కారణ శరీరాన్ని నా తండ్రి నా తల్లి కడుపులో పడేశారు. అక్కడి నుంచి నేను వచ్చాను. మరి నా తండ్రి దగ్గరికి నేను ఎక్కడి నుంచి వచ్చాను? ఆహారంలో నుంచి వచ్చాను. ఆకాశంలో నుంచి వచ్చాను, వాడు తిన్న ఆహారంలో నుంచి వచ్చాను. మొత్తానికి నా తండ్రి నా తల్లి దగ్గర నన్ను పడేశాడు అని అంటున్నానే. ఏం పడేశాడు అంటే నా కారణ శరీరాన్ని. అందుకే ఈ సమస్త విశ్వము నాకు జగద్యోని అన్నాడు. ఈ జగత్తంతా తల్లి గర్భంలో పడేసినటువంటి నా గింజలు పెట్టుకోవడానికి నాకు చోటు పరమాత్మ చెప్పాడు. మరి గింజలు పడేస్తే ఏమొచ్చింది? మొక్కలన్నీ మొలిచినాయి. మొక్కలన్నీ ఏమిటి? పంచభూతాలు. ఆ పంచభూతాల్లో అంతర్వాహినిగా ఏముంది? నా గింజే ఉంది.
మరి నా గింజ మీకు కనపడలేదే, నా గింజ అవ్యక్తంగా ఉంది. నువ్వు చూస్తే నీకు కనపడుతుంది. ఇప్పుడు నీకు ఇప్పుడు అర్థమైందనుకో, ఆ ఒక్క చూడంగానే నీకు గింజ తెలుస్తుంది, రాబోయే కాయ తెలుస్తుంది. నీకు ఫ్యూచర్ తెలుసునా, నీకు నీకు పాస్ట్ తెలుసునా? నీకు పాస్ట్ తెలియడం ఫ్యూచర్ తెలియడం పెద్ద కష్టం కాదు. అంతే కదా. ఆ నిత్యమైన వస్తువు అంటే ఒక గింజలో నుంచి ఇప్పుడు మన శరీరాలన్నీ కనపడుతున్నాయి. ఈ శరీరం కనపడగానే దృష్టి జ్ఞానమయం కృత్వ అంటే ఇదే అమ్మా. ఒక చెట్టు కనపడుతోంది నాకు, ఈ చెట్టు ఒక గింజతో తయారైంది, ఆ గింజలో అవ్యక్తంగా ఉంది, ఇప్పుడంతా వ్యక్తమైంది. అంతే కదమ్మా. మన గుణాలు, మన బుద్ధులు, మన ఆలోచనలు, మన సంకల్పాలు, మన కర్మలు అన్నీ ఎక్కడున్నాయి? ఆ గింజలో ఉన్నాయి కదా. ఆ గింజలో నుంచి బయటికి వచ్చినాయి. ఇవి మళ్ళీ బ్రాడ్ ఫార్వర్డ్ కావద్దు. మరి నేను ఇంకో జన్మ పోతే ఇంకో జన్మ ఏమిటా, ఇంకో ఈ పొట్ల గింజ వచ్చింది, ఇది తీసి ఇంకో వాళ్ళ ఇంట్లో పెట్టేశాను. ఇప్పుడు మా ఇంట్లో మా దొడ్లో పొట్ల గింజ పెట్టాను, పొట్లకాయ చెట్టు కాసింది, కాయ కాసింది, ఒక గింజ పెట్టింది. ఈ గింజలు సుధ వెళుతూ తీసుకుపోయింది వాళ్ళ ఇంటికి. వాళ్ళు శృంగేరి కాలనీలో అక్కడ పెట్టింది. అక్కడ ఇంకో పొట్ల చెట్టు వచ్చింది. ఇప్పుడు ఆ పొట్ల చెట్టు సుధ ఇది నాది అని క్లెయిమ్ చేస్తుంది, ఈ పొట్ల చెట్టు నేను నాది అని క్లెయిమ్ చేస్తున్నా. ఇప్పుడు ఆ పొట్ల చెట్టు ఎవరిది? దానింట్లో ఉన్నసేపు దాంది. అది ఆ గింజ ఇంకో దివ్యకి ఇచ్చి పంపించింది. అది ఎక్కడో నంద్యాల పోయి నాటుకుంది. సేమ్ పొట్లకాయ కాస్తుంది. మీరు బాగా గమనించండి. ఎందుకని? అదే ఒకటి అలాంటి కారణ శరీరం. దానికి ఎప్పుడు కొంచెం వాడు లేడు. ఇప్పుడు మా ఇంట్లో పొట్లకాయ కాసింది, ఇప్పుడు మా ఇంట్లో పొట్లకాయ బారుగా కాసింది, సుధ ఇంట్లో పొట్లకాయ పొట్టిగా కాసింది, దివ్య ఇంట్లో పొట్లకాయ లావుగా కాసింది. ఇదేనమ్మా ఒకటే విత్తనం కదా, ఇట్లా కాసింది అని మీరు అడిగితే అది పొట్లకాయ. అదే మా ఇంట్లో మా భూమి చాలా బాగుంది, నేను బాగా నీళ్లు పోసాను, అదే హైబ్రిడ్ వేసేసింది. ఇంకా ఇంకా బాగా ఎరువులు అన్ని కొనుక్కొచ్చి డబ్బులు చాలా వేసింది, నాకు డబ్బులు లేవు, ఇంటికి బారేశాను. అంతే కదా. మీరు ఆలోచించండి, ఎవరెవరు ఇది నాది అని క్లెయిమ్ చేస్తున్నామే మనం నాది అనుకున్నదంతా చెట్టు మాత్రమే. 15 కళలు మాత్రమే నీవు నా వెంటున్నావు. నా 16వ కళ లేకుండా చెప్తున్నాడు. పెళ్లిలో ఉప్పేనుగు పప్పేనుగు ఆడిస్తారు, మీరు గమనించారా? వాడి ఉప్పు పెట్టి వీడి పప్పును పెట్టి నా పప్పు తీసుకొని నీ ఉప్పు కలుపుకొని తినమని ఆ చివరికి పాపన చెప్తాడు. ఏంటి అంటే నా పప్పు చాలా ఉంటుంది, నీ ఉప్పు తెస్తే చాలు నా పప్పు తినడానికి యోగ్యంగా ఉంటుంది. అచ్చగా ఉప్పు లేదనుకో పప్పు తినలేదు. ఊరే నాయన, ఈ అమ్మాయి అబ్బాయి అనేటువంటి వాళ్ళిద్దరూ అలాంటి వాళ్ళు 15 ఒకళ్ళు అంటే నీ 15ని సృష్టించగలిగిన శక్తి దీంట్లో ఉంది. ఇది ఇంత 15 అయ్యక్కర్లే. ఆ ఒకటి ఏదైతే ఉందో దాన్ని తెలుసుకోవడం అంటే కార్యకారణ సంబంధంలో కార్యకారణాలు ఎలా తయారు. ఇప్పుడు నీకు నెక్లెస్ లో బంగారం కారణమైతే దానికి కార్యము నెక్లెస్, దానికోసం నీకు వాడు కావాలి, ఇంకొకటి చేసేవాడు కావాలి. అట్లా ఎవ్వడు చేయలేను ఆయన ఈ ప్రపంచాన్ని. దీంట్లో నుంచి ఇదే వచ్చింది. అయితే నాకు ఇట్లా కనపడుతోంది ఏమిటి అంటే, నీకు ఆ భూతాన్ని చూసే దృష్టి లేదు, ఈ భవిష్యత్తును చూడగల దృష్టి లేదు. వేదం నీకు ఇది తెలియజేస్తుంది. దీన్ని వివేకము. వివేకం అంటే ఏమిటి? చూస్తున్నది సేమ్ అదే వస్తువునే, చూస్తున్నది నువ్వు ఆ వస్తువునే, నువ్వు చూస్తున్న వస్తువును మారమల్లే. ఇప్పుడు ఇది చూడడం నీకు అలవాటైతే
ఏది చూడటం అలవాటు కావాలి? ఈ కనబడుతున్నటువంటి ఈ పంచభూతాత్మకమైనటువంటి ఈ దేహాన్ని చూడటం మానేసి చెట్టు ఎంత బాగుందండి, చెట్టుకు పూలు ఉన్నాయండి, చెట్టుకు కాయలు ఉన్నాయండి. చెట్టుకు పూలు కాయలు సహజంగా ఉంటాయి. మనిషి బుద్ధులు గుణాలు ఇవన్నీ సహజంగా ఉంటాయి. వాడు మాట్లాడడం సహజంగా మాట్లాడతాడు. వాడి కారణ శరీరంలో నీ కారణ శరీరం ఇప్పుడు నీకు చూపిస్తాను. షోడశిక నీకు చూపించొద్దు. మరి వైదిక ధర్మ మార్గంలో నీ షోడ